సీఎం రేవంత్ రెడ్డితో కేశవరావు భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పార్టీలో చేరే అంశంపై రేవంత్ రెడ్డితో చర్చించారు. ఆయన కుమార్తె విజయలక్ష్మితో కలిసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. దీంతో కేకే తిరిగి 10 ఏళ్ల తర్వాత సొంత గూటికి చేరనున్నారు. నిన్న ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ను కలిసిన కేకే తాను పార్టీ వీడుతున్నట్లు సమాచారం అందించారు. తాను కాంగ్రెస్ నేతగానే చనిపోవాలనుకుంటున్నట్లు కేసీఆర్కు వివరించారు. ఇటీవల రాష్ట్రానికి వచ్చిన దీపాదాస్ మున్షి కేకే ఇంటికి వెళ్లి కలిసినప్పుడే ఆయన బీఆర్ఎస్ ను వీడుతున్నారని కన్ఫర్మ్ అయింది. అయితే గత కొన్ని రోజులుగా కేకే పార్టీ మారతారని ప్రచారం జోరుగా సాగగా తాజాగా ఆయన సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కావడంతో పార్టీ మార్పుపై ఓ క్లారిటీ వచ్చింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. చెప్పండి భార్గవ్, సీఎం రేవంత్ రెడ్డితో కేకే భేటీ వివరాలేంటి? ఎగ్జాక్ట్లీ తేజస్వి, సీఎం రేవంత్ రెడ్డితో మాజీ పిసిసి అధ్యక్షుడు కేశవరావు, రాజ్యసభ సభ్యుడు, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ లోని రేవంత్ రెడ్డి నివాసంలో ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పార్టీలో చేరే అంశంపై రేవంత్ రెడ్డితో చర్చించారు. ఆయన కుమార్తె విజయలక్ష్మితో, గద్వాల్ విజయలక్ష్మి మేయర్ గా ఉన్నారు, ఆమె కలిసి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు చర్చలు జరిపారు. దీంతో కేకే తిరిగి మళ్ళీ సొంత గూటికి చేరే అవకాశం ఉంది. 10 ఏళ్ల తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలోకి చేరనున్నారు. నిన్న ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ ను కలిసిన కేకే తాను పార్టీ వీడుతున్నట్లు కూడా సమాచారం అందించారు కేసీఆర్ కి. తాను కాంగ్రెస్ నేతగానే చనిపోవాలనుకున్నట్లు కూడా కేసీఆర్ కు వివరించారు. కేసీఆర్ ఏమో 10 ఏళ్ళు పార్టీలో పదవులు అనుభవించి ఇప్పుడు ఈ టైంలో పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు పార్టీ మారాలనుకోవడం ఇది కరెక్ట్ కాదు అనే సూచనలు కూడా కేసీఆర్ చేసిండు. మీరు పార్టీలో ఉంటే ఖచ్చితమైన సముచితమైన స్థానం ఇస్తాము, ఖచ్చితంగా ఉండండి అని కూడా కేసీఆర్ కూడా కేకేకి రిక్వెస్ట్ చేసినట్టుగా మనకు కూడా తెలుస్తా ఉంది. అయితే ఇటీవల రాష్ట్రానికి వచ్చిన దీపాదాస్ మున్షి కేకే ఇంటికి వెళ్ళి కలిసినప్పుడే ఆయన బీఆర్ఎస్ ను వీడుతున్నారని కన్ఫర్మ్ అయింది. అయితే గత కొన్ని రోజులుగా కేకే పార్టీ మారతారని ప్రచారం జోరుగా సాగగా తాజాగా ఆయన సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అవ్వడం ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది. లోక్సభ ఎన్నికల వేళ అధికార పార్టీలోకి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన తాజాగా మొన్న జరిగినటువంటి ఆనం నాగేందర్ కావచ్చు, కడియం శ్రీహర్ కావచ్చు, కడియం కావ్య కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు కేకేతో సహా వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున భారీ చేరికలు ఉంటున్నాయి నేపథ్యం కనిపిస్తా ఉంది మనకి. ఖచ్చితంగా కేకే అనే వ్యక్తి ఆయన కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉండే అవకాశం కనిపిస్తా ఉంది. ఆయన రోల్ కూడా కీలకంగా ఉండే అవకాశం కనిపిస్తా ఉంది. ఆ రోల్ ని రేవంత్ రెడ్డి కేకేకి అప్పజెప్పే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. కాకపోతే కేకే రాహుల్ గాంధీ అంటే సోనియా గాంధీ లేదా రాహుల్ గాంధీ సమక్షంలో ఢిల్లీలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకున్నట్టు కూడా రేవంత్ రెడ్డికి ఇటు దీపాదాస్ మున్షికి చెప్తున్నాడు. ఈ చర్చలో భాగంగా చెప్పిండు. అయితే ఒకవేళ వాళ్ళు అవైలబుల్లో లేకపోతే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరి సమక్షంలో కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది తేజస్వి.